వెల్కమ్ టు టీశాట్. ఈరోజు మనం రసాయన శాస్త్రంలో భాగంగా మూలకాల వర్గీకరణ అనే అంశాన్ని పరిశీలిద్దాం. సో మూలకాల వర్గీకరణ అనగానేమి, మూలకాలని వర్గీకరించాల్సిన అవసరం ఏముంది, మూలకాల వర్గీకరణలో శాస్త్రవేత్తలు పరిణితి సాధించిన విధానాన్ని మనము ఈ క్లాస్లో చర్చిద్దాం. సో మూలకాల వర్గీకరణకి మూలకాలని వర్గీకరించాల్సినటువంటి అవసరం ఏముంది అనే విషయాన్ని కనుక ఒకసారి చూసినట్లయితే, కొన్ని మూలకాలు ఒకే రకమైన భౌతిక రసాయన ధర్మాలని కలిగి ఉన్నాయి. సో ఆ రకంగా ఏవైతే మూలకాలు ఒకే రకమైన భౌతిక రసాయన ధర్మాలను కలిగి ఉన్నాయో ఆ మూలకాలన్నింటినీ కూడా ఒక సమూహంగా అధ్యయనం చేయడం కోసము మనము మూలకాల వర్గీకరణ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనివార్యమైంది. ఏమంటున్నాం? ఒకే రకమైన భౌతిక రసాయన ధర్మాలు కలిగిన మూలకాలను ఒక సమూహంగా అధ్యయనం చేయడం కోసము మూలకాల వర్గీకరణ అనేటువంటిది ఆవశ్యకతని కలిగి ఉంది. సో ఆ విధంగా మూలకాలని వర్గీకరించిన మొట్టమొదటి శాస్త్రవేత్త మనకి డాబర్నీర్. సో ఈ డాబర్నీర్ అనేటువంటి శాస్త్రవేత్త మూలకాలని మూడు మూలకాలని ఒక గ్రూపుగా వర్గీకరించడం జరిగింది. ఆ మూడు మూలకాల గ్రూపునే త్రయాలు అని పేర్కొనడం జరిగింది. వీటిని మనం ఇంగ్లీష్ లోపల ట్రయాడ్స్ అని అంటాము. అందుకే ఈ నియమాన్ని డాబర్నీర్ లా ఆఫ్ ట్రయాడ్స్ అని పేర్కొనడం జరుగుతుంది. డాబర్నీర్ లా ఆఫ్ ట్రయాడ్స్ అని పేర్కొనడం జరుగుతుంది. సో మూలకాలను వర్గీకరించేందుకు మొదటిసారిగా డాబర్నీర్ అనే శాస్త్రవేత్త త్రయాలు అనే భావనని ప్రవేశపెట్టారు. ఈ త్రయాలు అనేటువంటి భావన లోపల మూలకాలని పెరుగుతున్న పరమాణు భారాల ఆధారంగా, అంటే పరమాణు భారాలు పెరుగుతున్న క్రమంలో అమర్చడం జరిగింది. ఎప్పుడైతే పరమాణు భారాలు ఏవైతే మూడు మూలకాలని ఒక గ్రూపుగా ఒక సమూహంగా వర్గీకరించడం జరిగిందో ఆ మూడు మూలకాలని కూడా పరమాణు భారాలు పెరుగుతున్న క్రమంలో అమర్చినట్లయితే ఆ మూడు మూలకాల లోపల మధ్య మూలకం ఏదైతే ఉంటుందో, మిడిల్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ మిడిల్ ఎలిమెంట్ యొక్క పరమాణు భారం అనేటువంటిది మిగిలిన రెండు మూలకాల యొక్క పరమాణు భారాల సరాసరికి దాదాపు సమానంగా అనేటువంటిది ఉండడం జరిగింది. ఏం చెప్తున్నాం ఇక్కడ? మనము డాబర్నీర్ అనేటువంటి శాస్త్రవేత్త మూడు మూలకాలని ఒక సమూహంగా వర్గీకరించడం జరిగింది. ఆ మూడు మూలకాలు కూడా ఒకే రకమైనటువంటి భౌతిక రసాయన ధర్మాలను కలిగి ఉంటాయి. ఈ మూడు మూలకాలని పరమాణు భారాలు పెరుగుతున్న క్రమంలో కనుక అమర్చినట్లయితే మధ్యన ఉన్నటువంటి మధ్య మూలకం యొక్క పరమాణు భారం అనేటువంటిది మిగిలిన రెండు మూలకాల యొక్క పరమాణు భారాల సరాసరికి దాదాపు సమానంగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ నేను ఎక్స్, వై, జెడ్ అని ఒక మూడు మూలకాలను తీసుకున్నట్లయితే ఇవి డాబర్నీర్ లా ఆఫ్ ట్రయాడ్స్ ప్రకారము త్రయాలు అని అనుకున్నట్లయితే మధ్య మూలకం యొక్క పరమాణు భారం అనేటువంటిది మిగిలిన రెండు మూలకాల యొక్క సరాసరి, అంటే ఎక్స్ ప్లస్ జెడ్. సరాసరి అని అంటే రాశుల మొత్తంపై రాశుల సంఖ్య కదా, రెండు రాశులు తీసుకున్నాం కాబట్టి మనము రెండుగా ఇక్కడ తీసుకుంటున్నాము. సో వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ జెడ్ బై 2. సో వై యొక్క పరమాణు భారం అనేటువంటిది ఈ రెండు మూలకాల యొక్క పరమాణు భారాల సరాసరికి సమానంగా ఉంటుంది. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా, ఉదాహరణలు కూడా ఇవ్వడం జరిగింది. లిథియం, సోడియం, పొటాషియం అనేటువంటిది ఒక త్రయం అంటే ఒక ట్రయాడ్. ఈ మూడు మూలకాలను గమనించినట్లయితే భౌతికంగా ఈ మూడు మూలకాలు కూడా లోహాలు. లిథియం అనేటువంటిది లోహం, సోడియం అనేటువంటిది లోహం, పొటాషియం అనేటువంటిది కూడా లోహాలు. ఇవన్నీ కూడా లోహాలు. ఫస్ట్ థింగ్. రెండవది, ఈ మూడు మూలకాలను పెరుగుతున్న వాటి పరమాణు భారాలు, ఇక్కడ పరమాణు భారాలను తీసుకోవడం జరిగింది. డాబర్నీర్ అనేటువంటి శాస్త్రవేత్త పరమాణు భారాలనే మూలకాల యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్గా తీసుకోవడం జరిగింది. ఆ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ను బేస్ చేసుకునే మూలకాల యొక్క ధర్మాలు మారుతాయని డాబర్నీర్ నమ్మడం జరిగింది. ఆ విధంగా పరమాణు భారాలనే ఆయన పరిగణలోకి తీసుకోవడం జరిగింది. పరమాణు భారం లిథియంది 7, సోడియంది 23గా, పొటాషియంది 39గా తీసుకున్నారు. 39గా తీసుకున్నప్పుడు ఇప్పుడు మనకు ట్రయాడ్లో మనకున్నటువంటి రూల్ ప్రకారము మొదటి మూలకం మరి చివరి మూలకం యొక్క సరాసరి అనేటువంటిది మధ్య మూలకం యొక్క పరమాణు భారానికి సమానంగా ఉండాలి. ఇక్కడ చూడండి, లిథియం ప్లస్ పొటాషియం డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు సోడియం యొక్క పరమాణు భారానికి సమానంగా ఉండాలి. లిథియంది ఎంత ఉంది మనకి 7 ప్లస్ పొటాషియంది ఎంత ఉంది 39 డివైడెడ్ బై 2. మొత్తంగా చూసినట్లయితే 46/2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 23.
సో ఈ విధంగా మధ్య మూలకం యొక్క పరమాణు భారం అనేటువంటిది మొదటి మరియు చివరి మూలకం యొక్క పరమాణు భారాల సరాసరికి లేదా సగటుకు సమానంగా దాదాపు సమానంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం అనేటువంటివి మరో త్రయాలు. సో దీని లోపల స్ట్రాన్షియం ఏదైతే ఉందో స్ట్రాన్షియం మూలకం యొక్క పరమాణు భారం అనేటువంటిది మొదటి మూలకమైన కాల్షియం, చివరి మూలకమైనటువంటి బేరియంల యొక్క సరాసరి లేదా సగటుకి సమానంగా ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మళ్ళీ లోహాలే. మీరు గమనించినట్లయితే కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం ఇవన్నీ కూడా లోహాలే. ఇవన్నీ ఇంకొక త్రయానికి ఎగ్జాంపుల్. మనకి పోటీ పరీక్షల లోపల కింది వానిలో ఏవి డాబర్నీర్ లా ఆఫ్ ట్రయాడ్స్ ప్రకారం త్రయాలుగా పరిగణించబడుతున్నాయి అని కొన్ని ఆప్షన్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆప్షన్స్ నుండి మనము ఆ త్రయాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనకు నియమం ఏదైతే ఉందో మధ్య మూలకం యొక్క పరమాణు భారం అనేటువంటిది మిగిలిన రెండు మూలకాల యొక్క పరమాణు భారాల సగటుకు సమానంగా ఉండాలనేటువంటి నియమాన్ని గుర్తుంచుకుంటే పోటీ పరీక్షల్లో ఆన్సర్ చేయడానికి సులభం అవుతుంది. ఇక్కడ మరొక త్రయాన్ని కనుక గమనించినట్లయితే క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఈ మూడు మూలకాలు కూడా హాలోజన్ ఫ్యామిలీకి సంబంధించినటువంటివి, హాలోజన్ కుటుంబానికి సంబంధించినటువంటివి. ఇవి మూడు కూడా హాలోజన్ వాయువులు. ఒకే రకమైనటువంటి -1, -1, ఒకే రకమైనటువంటి వ్యాలెన్సీని కలిగి ఉన్నాయి. ఇక్కడ కూడా లిథియం +1, సోడియం +1, పొటాషియం +1. ఇక్కడ కూడా కాల్షియం +2, స్ట్రాన్షియం +2, బేరియం +2. అంటే డాబర్నీర్ లా ఆఫ్ ట్రయాడ్ ప్రకారం త్రయాలలో ఉంచినటువంటి మూలకాల యొక్క భౌతిక ధర్మాలు అనేటువంటి సమానంగా ఉన్నాయి, ఒకే విధంగా ఉన్నాయని చెప్పడం కోసం ఇక్కడ వ్యాలెన్సీల గురించి చెప్పడం జరుగుతుంది. Cl-1, Br-1, I-1. ఆ విధంగా క్లోరిన్ యొక్క పరమాణు భారం అనేటువంటిది 35.5, బ్రోమిన్ది 80, అయోడిన్ది 127. ఆ రకంగా ఈ 127ని 35కి కలిపి సరాసరి చూసినట్లయితే మనకు 80కి దగ్గరగా ఉంటుంది. సో ఈ విధంగా డాబర్నీర్ లా ఆఫ్ ట్రయాడ్ డాబర్నీర్ అనేటువంటి శాస్త్రవేత్త మూలకాలని మూడు మూలకాలని ఒక సమూహంగా ఒక త్రయంగా విభజించి మూలకాల వర్గీకరణకి పునాది వేయడం జరిగింది. తదనంతరం మనకి మరొక శాస్త్రవేత్త న్యూలాండ్స్ అనేటువంటి శాస్త్రవేత్త మూలకాలను పరమాణు భారాలు పెరుగుతున్న క్రమంలో అమర్చినట్లయితే మొదటి మూలకం యొక్క ధర్మాలు అనేటువంటివి 8వ మూలకంతో సమానమైనటువంటి ధర్మాలని కలిగి ఉంటాయి. అంటే 8వ మూలకంతో ఒకే రకమైన ధర్మాలను కలిగి ఉంటుంది. అంటే మనకి మ్యూజికల్ నోట్స్ లోపల సరి గమ పద నిస ఏ విధంగానైతే ఉందో మొదటి అక్షరమైనటువంటి సా, 7వ అక్షరం తర్వాత వచ్చేటువంటి మరలా 8వ అక్షరమైనటువంటి సా, సరి గమ పద నిసలో మనకి మ్యూజికల్ నోట్స్ లోపల సా మళ్ళా సరళతో ఏ విధంగా మళ్ళా సాతో ఏ రకమైనటువంటి ఒకే రకమైనటువంటి శబ్దాన్ని కలిగి ఉంటుందో అదేవిధంగా ఇక్కడ మనకి మూలకాలని పరమాణు భారాలు పెరుగుతున్న క్రమంలో అమర్చినట్లయితే మొదటి మూలకం అనేటువంటిది 8వ మూలకంతో ఒకే రకమైన ధర్మాలను కలిగి ఉంటుంది అని చెప్పడం జరిగింది. వీటినే అష్టకాలు అని అంటారు. న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ అని అంటారు. ఈ భావననే న్యూలాండ్స్ అష్టకాలు అని కూడా అంటారు. న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ అని పేర్కొనడం జరుగుతుంది, న్యూలాండ్స్ అష్టకాలు అని పేర్కొనడం జరుగుతుంది. సో న్యూలాండ్స్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ అష్టక నియమాన్ని ఏదైతే ఈ రకమైన వర్గీకరణ చెప్పే సమయానికి మనకి ఇనర్ట్ గ్యాసెస్ ఏవైతే జడవాయువులు ఉన్నాయో జడవాయువులు అప్పటివరకు కనుగొనబడలేదు. సో ఆ రకంగా జడవాయువులు లేకుండా మనకి ఈ రకమైనటువంటి పరమాణు భారాలు పెరుగుతున్న క్రమంలో అమర్చడం జరిగింది. నేను ఇక్కడ టేబుల్ ఇవ్వడం జరిగింది. మూలకము, పరమాణు భారము. ఇక్కడ లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. వీటి లోపల హీలియం అనేటువంటిది లేదు, నియాన్ అనేటువంటిది లేదు. కాబట్టి ఈ విధంగా మూలకాలను పరమాణు భారాలు పెరుగుతున్న క్రమంలో అమర్చినట్లయితే ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7. 7వ మూలకం అయిపోయిన తర్వాత 8వ మూలకాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. 8వ మూలకం. సో న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్స్ ప్రకారము 1వ మూలకం అనేటువంటిది 8వ మూలకంతో ఒకే రకమైనటువంటి ధర్మాలను కలిగి ఉంటుంది. అందుకే లిథియం, సోడియం అనేటువంటి రెండు కూడా లోహాలు. లిథియం కూడా +1 వ్యాలెన్సీని, సోడియం కూడా +1 వ్యాలెన్సీని కలిగి ఉండడం జరుగుతుంది. ఒకవేళ కనుక మనం లెక్కబెట్టడం అనేటువంటిది ఇక్కడ నుంచి తీసుకున్నట్లయితే ఇది 8వ మూలకంగా పరిగణించడం జరుగుతుంది. బెరీలియం అనేటువంటిది మెగ్నీషియంతో ఒకే రకమైనటువంటి ధర్మాలను కలిగి ఉంటుంది. బెరీలియం యొక్క వ్యాలెన్సీ +2, అదేవిధంగా మెగ్నీషియం యొక్క వ్యాలెన్సీ +2.
ఇప్పుడు అలా కాకుండా మనం ఒకవేళ బోరాన్ నుంచి కనుక లెక్క పెట్టినట్లయితే 1 చూడండి 1 2 3 4 5 6 7 8 మనం బోరాన్ నుంచి నెంబర్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ 8 అనేటువంటిది ఇక్కడికి రావడం జరిగింది. సో బోరాన్ నుంచి తీసుకున్నట్లయితే అల్యూమినియం అనేటువంటిది 8వ మూలకంగా చెప్పడం జరుగుతుంది. బోరాన్ అల్యూమినియం అనేటువంటిది ఒకే రకమైనటువంటి ధర్మాలను కలిగి ఉంటాయి. న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్స్ ప్రకారము బోరాన్ అండ్ అల్యూమినియం అనేటువంటిది ఒకే రకమైనటువంటి ధర్మాలను కలిగి ఉంటాయి. అందుకే ఇక్కడ బోరాన్ యొక్క వ్యాలెన్సీ అనేటువంటిది +3గా ఉంటుంది. అదేవిధంగా అల్యూమినియంది కూడా +3గా ఉండడం జరుగుతుంది. సో ఆ విధంగా 1వ మూలకం అనేటువంటిది 8వ మూలకంతో ఒకే రకమైనటువంటి ధర్మాలను కలిగి ఉంటుంది. జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్స్ వర్గీకరణ చేసేవారికి మనకి ఈ జడవాయువులు అనేటువంటి కనుగొనబడలేదు కాబట్టి మనం ఇక్కడ హీలియంని తీసుకోము, నియాన్ని తీసుకోము, అదేవిధంగా ఆర్గాన్ని కూడా తీసుకోము. హీలియం, నియాన్, ఆర్గాన్ని తీసుకోకుండా పరిగణించకుండా చేస్తేనే మనకు ఈ రకమైనటువంటి వర్గీకరణ కరెక్ట్గా ఉంటుంది. మీరు పోటీ పరీక్షల్లో ఆన్సర్ చేసేటప్పుడు పొరపాటున జడవాయువులను కనుక పరిగణించినట్లయితే మీకు తప్పుడు జతలు అనేటువంటి రావడం జరుగుతుంది. లిథియం తోటి మెగ్నీషియము, బెరిలియం తోటి అల్యూమినియము సరిపోలేటువంటి విధంగా ఉంటుంది. మీరు కన్ఫ్యూజన్ గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరోసారి చెప్తున్నాను, ఈ రకమైనటువంటి వర్గీకరణలో జడవాయువులు కనుగొనబడలేదు. అప్పటి వరకు జడవాయువులు కనుగొనబడలేదు కాబట్టి న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్స్ని పరిగణించేటప్పుడు జడవాయువులను తీసేసి మిగిలిన మూలకాలను మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా అదేవిధంగా పొటాషియం, కాల్షియం కూడా తీసుకోవచ్చు. మెగ్నీషియం ఇక్కడ నుంచి కౌంట్ చేసినప్పుడు కాల్షియం అనేటువంటిది 8వ మూలకం ఉంటుంది. కాల్షియంకి +2 ఉంటుంది, పొటాషియంకి +1 అనేటువంటిది ఉంటుంది. లిథియం +1, సోడియం +1, పొటాషియం +1 ఇవన్నీ కూడా లోహాలే. సో ఇది న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్స్కి సంబంధించినటువంటి న్యూలాండ్స్ అష్టకాలకు సంబంధించినటువంటి భావనలు. నెక్స్ట్ ఇప్పటివరకు మనం డాబర్నీర్ లా ఆఫ్ ట్రయాడ్స్, న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్స్ని గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్ మనము మొదటిసారిగా మూలకాలకి ఒక పట్టిక రూపాన్ని ఇచ్చినటువంటి శాస్త్రవేత్త మెండలీఫ్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ విధంగా సమూహాలుగా కాకుండా మూలకాలని ఒక పట్టిక రూపంలో అమర్చడం జరిగింది. ఆ రకంగా వచ్చినటువంటి పట్టికనే మనము మెండలీవ్స్ ఆవర్తన పట్టిక అని పేర్కొనడం జరిగింది. మెండలీఫ్ అనే శాస్త్రవేత్త మూలకాలను వర్గీకరించి మొదటిసారిగా ఒక పట్టిక రూపాన్ని ఇవ్వడం జరిగింది. దీన్నే మెండలీఫ్ ఆవర్తన పట్టిక అని పేర్కొంటారు. ఈ పట్టిక లోపల మనకి గ్రూపులు మరియు పీరియడ్లు అనేటువంటివి ఉన్నాయి. ఇంతకుముందు మనకి డాబర్నీర్ లా ఆఫ్ ట్రయాడ్స్ లోపల, న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్స్ లోపల ఈ రకమైనటువంటి పదాలు వినపడవు, గ్రూపులు మరియు పీరియడ్లు. గ్రూపులు అంటే ఈ పట్టికలో ఉన్నటువంటి నిలువు వరుసలనే మనము గ్రూపులు అని పేర్కొనడం జరుగుతుంది. ఇదే పట్టికలో ఉన్నటువంటి అడ్డు వరుసలనే, ఏవైతే అడ్డు వరుసలు ఉంటాయో ఈ పట్టిక లోపల ఉన్నటువంటి అడ్డు వరుసలనే పీరియడ్లు అని పేర్కొనడం జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఏవైతే ఇవి ఉన్నాయో నిలువు వరుసలు ఉన్నాయో ఈ నిలువు వరుసల్ని మనము గ్రూప్స్ అని పేర్కొనడం జరుగుతుంది. వీటికే 1 2 3 4 5 ఫస్ట్ ఏ గ్రూపు, సెకండ్ ఏ గ్రూపు, థర్డ్ ఏ గ్రూప్ ఆ విధంగా నామకరణం చేయడం జరిగింది. ఈ రకంగా ఏవైతే అడ్డు వరుసలు ఉన్నాయో ఈ అడ్డు వరుసల్ని పీరియడ్స్ అని పేర్కొనడం జరుగుతుంది. గ్రూపులు, పీరియడ్లు ఇదే రకమైనటువంటి కాన్సెప్ట్ మనకి ఆధునిక ఆవర్తన పట్టికలు కూడా ఉంటాయి. సో గ్రూపులకి, పీరియడ్లకి నిర్వచనాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కన్ఫ్యూజన్కి ఆస్కారం లేకుండా నిలువు వరుసల్ని గ్రూపులు అని అంటారు, అడ్డు వరుసల్ని పీరియడ్లు అని పేర్కొనడం జరుగుతుంది. ఆవర్తన పట్టికలో నిలువు వరుసలని గ్రూపులు అని ఇవ్వడం జరిగింది, అడ్డు వరుసలని పీరియడ్లు అని పేర్కొంటారు. సో ఇక్కడ నిర్వచనాలు గ్రూపులకి మరియు పీరియడ్లకి నిర్వచనం కూడా ఇవ్వడం జరిగింది. సో అడ్డు వరుసలని మనము పీరియడ్లు అని, నిలువు వరుసల్ని గ్రూపులు అని పేర్కొనడం జరుగుతుంది. సో ఇది మెండలీఫ్ ఆవర్తన పట్టిక. ఒకసారి మెండలీఫ్ ఆవర్తన పట్టిక ఏ విధంగా ఉంటుందన్నది మనము నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాము. సో మెండలీఫ్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, ఆయన పట్టిక రూపంలో మూలకాలని అమర్చే నాటికి ఏవైతే మూలకాలు కనుగొనబడలేదో ఆ మూలకాలకు కూడా స్థానాలను వదిలి వాటికి నామకరణం చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక మూలకం XYZ అనేటువంటి మూలకం ఉందనుకోండి, Y అనేటువంటిది ఆ సమయానికి కనుగొనబడలేదు, Z అనేటువంటిది కనుగొనబడింది. ఈ విధంగా XYZ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా XYZ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకొక మూలకం కనుగొనబడుతుంది అని ఆయన అనుకొని ఆ మూలకానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆ పట్టికలో వదిలిపెట్టడం జరిగింది.
ఇది మెండలీఫ్ ఆవర్తన పట్టిక యొక్క ప్రత్యేకత. సో కనుగొనబడని మూలకానికి కూడా స్థానాలను వదిలి వాటికి నామకరణం చేయడం జరిగింది. అంటే ఈ మూలకానికి ముందున్న మూలకాన్ని ఆధారం చేసుకొని ఈ మూలకానికి పేరు పెట్టడం జరిగింది. సో ఇలా నామకరణం చేసినటువంటి మూలకాలే మనకు ఏకా సిలికాన్ మరియు ఏకా అల్యూమినియం. ఏకా సిలికాన్ మరియు ఏకా అల్యూమినియం. సో ఏకా అల్యూమినియం అని అంటే ఇప్పుడు గ్యాలియం అనేటువంటిది అప్పటి వరకు కనుగొనబడలేదు. గ్యాలియంకి ముందున్నటువంటి మూలకం ఏదైనా ఉంది అని అంటే అది అల్యూమినియం. అల్యూమినియం అనేటువంటిది కనుగొనబడింది, కానీ గ్యాలియం అనేటువంటిది కనుగొనబడలేదు. కావున ఇక్కడ ఏం చేశాడు, గ్యాలియంకి ప్లేస్ వదిలిపెట్టాడు. గ్యాలియం కోసం ఒక స్థానాన్ని వదిలిపెట్టి దానిపైన ఉన్నటువంటి మూలకం ఏదైతే ఉందో అల్యూమినియం ఉంది కదా, ఆ అల్యూమినియం ఆధారం చేసుకొని ఈ గాలియానికి నామకరణం చేయడం జరిగింది. ఈ గాలియానికి అప్పటి వరకు మెండలీఫ్ ఇచ్చినటువంటి పేరు ఏంటి అని అంటే ఒక సంస్కృత పదమైనటువంటి ఏకాను తీసుకొని ఏకా అల్యూమినియంగా పేర్కొనడం జరిగింది. గ్యాలియం కనుగొనబడలేదు కాబట్టి గ్యాలియం అనే పేరు మనకు తెలియదు కాబట్టి ఏకా అల్యూమినియంగా గ్యాలియంకి నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొకటి సిలికాన్ ఉంటుంది. సిలికాన్ కింద ఉన్నటువంటి జెర్మేనియం అప్పటివరకు మనకు కనుగొనబడలేదు. కావున సిలికాన్ని ఆధారం చేసుకొని జెర్మేనియంకి పేరు ఇచ్చేటువంటి నామకరణం చేసేటువంటి ప్రయత్నం మెండలీఫ్ చేయడం జరిగింది. అందుకే జెర్మేనియంకి మనము ఏకా సిలికాన్ అని పేరు ఇవ్వడం జరిగింది. జెర్మేనియంకి ఏకా సిలికాన్ అని ఇవ్వడం జరుగుతుంది. ఏకా అల్యూమినియం అని అంటేనేమో గ్యాలియం, ఏకా సిలికాన్ అంటేనేమో జెర్మేనియం. పోటీ పరీక్షల్లో రిపీటెడ్గా అడిగినటువంటి ఈ ప్రశ్నలు ఇవి. ఏకా సిలికాన్ అనగానేమి, ఏకా అల్యూమినియం అనగానేమి. సో ఇవి జాగ్రత్తగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. సో మెండలీఫ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అప్పటి వరకు కనుగొనబడినటువంటి మూలకాలకు కూడా స్థానాలను వదిలి వాటికి నామకరణం చేయడం జరిగింది. అయితే మెండలీఫ్ పట్టికలో ఉన్నటువంటి మనకి ఇబ్బందికరమైన విషయం ఏంటంటే తను ఐసోటోపులకు కూడా ఒకే రకమైనటువంటి స్థానాలను అంటే వేర్వేరు స్థానాలను ఇవ్వడం జరిగింది. ఒకే రకమైన ధర్మాలు కలిగినటువంటి మూలకాలను వేర్వేరు గ్రూపుల లోపల అమర్చడం జరిగింది. సాధారణంగా మూలకాల వర్గీకరణ యొక్క అంతిమ లక్ష్యమైనటువంటి ఒకే రకమైన ధర్మాలు కలిగిన మూలకాలను సమూహంగా అధ్యయనం చేయాలి. కానీ ఇక్కడ ఏవైతే గ్రూపులు పీరియడ్లు మనం అనుకున్నామో ఈ గ్రూపులు పీరియడ్లో అమర్చబడినటువంటి మూలకాలు అనేటువంటివి వేరువేరు ధర్మాలను కలిగి ఉన్నాయి. అంటే ఒక గ్రూప్లో అమర్చబడినటువంటి ఒక గ్రూప్ అని అంటే ఇది నేను నిలువు వరుసను గ్రూప్ అని అనుకున్నాం కదా, ఇక్కడ ఎక్స్ ఏ బిసి అనేటువంటి మూలకాలను అమర్చడం జరిగింది. ఈ ఎక్స్ఏబిసి అనేటువంటి మూలకాలు 4 కూడా ఒకే రకమైనటువంటి ధర్మాలను కలిగి ఉండాలి, కానీ వేర్వేరు ధర్మాలను కలిగి ఉంటుంది. అదేవిధంగా ఒక పీరియడ్లో అమర్చినటువంటి మూలకాలు అనేటువంటివి వేర్వేరు ధర్మాలను కలిగి ఉన్నాయి. అంటే ఒకే రకమైన ధర్మాలు కలిగిన మూలకాలను ఒక పీరియడ్లో అమర్చాలి, కానీ ఒకే పీరియడ్లో ఉన్నటువంటి మూలకాలు అనేటువంటివి వేర్వేరు ధర్మాలను ప్రదర్శిస్తున్నాయి. ఇది మెండలీఫ్ ఆవర్తన పట్టికకు సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి విషయం. సో ఈ విధంగా ఒకసారి మనము మెండలీఫ్ ఆవర్తన పట్టికను చూసినట్లయితే ఇది ఒకసారి మీకు పోటీ పరీక్షల్లో ఆన్సర్ చేయడానికి ఉపయోగపడే విధంగా ఒకసారి నేను చూపిస్తున్నాను. మొత్తంగా మనకి 12 పీరియడ్లు 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మొత్తంగా 12 పీరియడ్లు అనేటువంటివి. ఈ అడ్డు వరుసలని మనం పీరియడ్లు అని అనుకుంటున్నాము. మెండలీఫ్ ఆవర్తన పట్టికలో ఎన్ని పీరియడ్లు ఉన్నాయి అని అంటే 12 పీరియడ్లు అనేటువంటివి ఉండడం జరిగింది. అదేవిధంగా గ్రూపుల సంఖ్యగా చూసినట్లయితే 0 1 2 3 4 5 6 7 8. సో మొత్తంగా 8 గ్రూపులు అనేటువంటివి మెండలీఫ్ ఆవర్తన పట్టికలో ఉండడం జరిగింది. ఈ ఆవర్తన పట్టిక నుంచి ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉన్నటువంటి ఈ 2 అంశాలు ఏవి అని అంటే గ్రూపుల సంఖ్య మరియు పీరియడ్ల సంఖ్య. పీరియడ్ల సంఖ్య అనేటువంటిది 12 గాను, గ్రూపుల సంఖ్య అనేటువంటిది 8 గాను ఉండడం జరిగింది. 8వ గ్రూప్ లోపల 3 ఉపగ్రూపులు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 8వ గ్రూప్ లోపల 3 ఉపగ్రూపులు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఇది మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. సో ఇది మెండలీఫ్ ఆవర్తన పట్టికకు సంబంధించిన సమాచారం. సో నెక్స్ట్ మనకి ముందుగా డాబర్నీర్ లా ఆఫ్ ట్రయాడ్స్, న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్, ఆ తర్వాత మెండలీఫ్ అనేటువంటి శాస్త్రవేత్త కొంత పట్టిక రూపాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఆవర్తన పట్టిక ఏదైతే ఉందో అది ఆధునిక ఆవర్తన పట్టిక. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు చేసినటువంటి మూలకాల వర్గీకరణ అంతా కూడా పరమాణు భారాలను ఆధారం చేసుకొని చేయడం జరిగింది. డాబర్నీర్ కావచ్చు, న్యూలాండ్స్ కావచ్చు, మెండలీఫ్స్ కావచ్చు, కేవలం పరమాణు ధర్మాలని ఆధారం చేసుకొని మాత్రమే
పరమాణు భారాలను ఆధారం చేసుకొని మాత్రమే వర్గీకరణ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా హెన్రీ మోస్లే అనేటువంటి శాస్త్రవేత్త, హెన్రీ మోస్లే అనే శాస్త్రవేత్త ఆధునిక ఆవర్తన పట్టికను రూపొందించడం జరిగింది. ఈ ఆధునిక ఆవర్తన పట్టికను ఆధారం ఏంటి అని అంటే పరమాణు సంఖ్యలు. ఇప్పటివరకు అటమిక్ వెయిట్స్ని అందరు శాస్త్రవేత్తలు పరిగణిస్తే కేవలం హెన్రీ మోస్లే మాత్రమే పరమాణు సంఖ్యని ఆధారం చేసుకొని మూలకాలను వర్గీకరించడం జరిగింది. ఈయన ప్రతిపాదించిన ఆవర్తన పట్టికనే కొన్ని చిన్న మార్పులతో మనము ఆధునిక ఆవర్తన పట్టికగా ప్రస్తుతం చదువుకోవడం జరుగుతుంది. ఆధునిక ఆవర్తన పట్టికగా ప్రస్తుతం చదువుకోవడం జరుగుతుంది. ఒకసారి ఆ ఆవర్తన పట్టిక గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక ఆవర్తన పట్టిక. దీన్ని మనం మోడ్రన్ పీరియాడిక్ టేబుల్ అని చెప్పడం జరుగుతుంది. ఈ మోడ్రన్ పీరియాడిక్ టేబుల్ లోపల ఎన్ని గ్రూపులు ఉన్నాయి, ఎన్ని పీరియడ్లు ఉన్నాయి, ఏ ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్న విషయాన్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మనము ఈ అడ్డు వరుసలనే మనము పీరియడ్లు అని చెప్పడం జరుగుతుంది. ఈ అడ్డు వరుసలనే పీరియడ్లు అని చెప్పడం జరుగుతుంది. సో మొత్తంగా మనకి ఎన్ని పీరియడ్లు ఉన్నాయనంటే ఇక్కడ 7. ఆధునిక ఆవర్తన పట్టికలో ఉన్నటువంటి పీరియడ్ల సంఖ్య ఎంత అని అంటే 7 పీరియడ్లు అనేటువంటివి ఉన్నాయి. 7 పీరియడ్లు అనేటువంటివి ఉన్నాయి. సో వీటి గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిని 8, 9వ పీరియడ్గా మీరు పరిగణించకూడదు. కేవలం 7 మాత్రమే ఆధునిక ఆవర్తన పట్టికలో 7 మాత్రమే పీరియడ్లు అనేటువంటివి ఉన్నాయి. ఇప్పుడు గ్రూపుల సంఖ్యను చూద్దాం. ఆధునిక ఆవర్తన పట్టికలో ఉన్నటువంటి గ్రూపుల సంఖ్య వెరీ ఇంపార్టెంట్. గ్రూపుల సంఖ్య, పీరియడ్ల సంఖ్య, మెండలీఫ్ ఆవర్తన పట్టికలో ఉన్నటువంటి గ్రూపుల సంఖ్య, పీరియడ్ల సంఖ్య, అదేవిధంగా ఆధునిక ఆవర్తన పట్టికలో ఉన్నటువంటి గ్రూపుల సంఖ్య, పీరియడ్ల సంఖ్య అనేటువంటిది చూద్దాం. సో ఇక్కడ ఆధునిక ఆవర్తన పట్టికలో 7 పీరియడ్లు అనేటువంటివి ఉన్నాయి. గ్రూపుల సంఖ్యను కనుక చూసినట్లయితే చూడండి, ఇక్కడ 1వ గ్రూప్ నిలువు వరుసలనే మనం గ్రూపులను పేర్కొనడం జరిగింది. ఇవి నిలువు వరుసలు. 1వ గ్రూపు, 2వ గ్రూపు, 3వ గ్రూపు, 4వ గ్రూపు, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. సో మొత్తంగా మనకి 18 గ్రూపులు అనేటువంటివి ఉండడం జరిగింది. ఆ నెంబరింగ్ కూడా ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 అండ్ లాస్ట్లో 18. మొత్తంగా మనకి ఎన్ని గ్రూపులు ఉన్నాయి అని అంటే 18 గ్రూపులు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఉంది. సో 7 పీరియడ్లు, 18 గ్రూపులు అనేటువంటివి ఉన్నాయి. ఒకసారి పీరియడ్లలో ఉన్నటువంటి మూలకాల సంఖ్యను కనుక చూసినట్లయితే, పీరియడ్లలో ఉన్నటువంటి మూలకాల సంఖ్యను కనుక చూసినట్లయితే, సో ఇవేంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ 7 అంటున్నారు, ఇక్కడ 8, 9 లెక్క పెట్టవచ్చు అని అంటే ఇక్కడ మనకి వీటిని లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ అని అంటారు. ఇక్కడ చూడండి 56, 57, 51, 52, 53, 54, 55, 56, 57. ఇక్కడ 57 తర్వాత 72 అనేటువంటిది స్టార్ట్ అయింది. గమనించాలి, 57 తర్వాత 72 అనేటువంటిది స్టార్ట్ అయింది. అంటే 57 తర్వాత ఏవైతే 58, 59 ఇవన్నీ ఉన్నాయో ఈ మూలకాలన్నీ కూడా ఈ లాంఛనం యొక్క ధర్మాలను కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని సపరేట్ చేసి ఇక్కడ ఆవర్తన పట్టికకి కింది భాగంలో అమర్చడం జరిగింది. అర్థమైందా? అదేవిధంగా ఇక్కడ యాక్టీనియం చూడండి, యాక్టీనియం 89, 89 తర్వాత మనకి 104 అనేటువంటిది మొదలైంది. ఇక్కడ నుంచి 104 అనేటువంటిది మొదలైంది. అంటే 89 తర్వాత ఉన్నటువంటి 90, 91, 92 ఇవన్నీ కూడా 100, 101, 102, 103 అనేటువంటి 103 తర్వాత మళ్ళీ 104. సో థోరియం నుంచి మనకి లారెన్షియం వరకు గల మూలకాలన్నీ కూడా యాక్టీనియం యొక్క ధర్మాలను కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని యాక్టినైడ్స్ అని ఆవర్తన పట్టిక యొక్క కింది భాగంలో అమర్చడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి రెండు కూడా ఇక్కడ 57 నుంచి మనకి 72 స్టార్ట్ అయింది. అంటే మధ్యలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా కింద అమర్చారు. ఇక్కడ మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా కింద అమర్చడం జరిగింది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 2 రోలు కూడా ఏవైతే ఉన్నాయో ఇవి 2 కూడా 6వ మరియు 7వ పీరియడ్లో అంతర్భాగమే. అర్థమవుతుందా? ఏవైతే 2 ఇక్కడ మనము ఇక్కడ ఈ వరుసను ఇచ్చామో, ఈ 2 వరుసలను ఇచ్చామో, ఈ 2 వరుసలు కూడా 6వ పీరియడ్లో మరియు 7వ పీరియడ్లో అంతర్భాగమైనవి. కాబట్టి వీటిని మనం సపరేట్గా లెక్క పెట్టకూడదు. సో ఈ విధంగా ఒకసారి
ఏ ఏ పీరియడ్ లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయన్న విషయాన్ని గమనించినట్లయితే 1వ పీరియడ్ అనేటువంటిది ఇక్కడ ఉంది. 1వ పీరియడ్ లోపల ఇక్కడ మనకి హైడ్రోజన్ అనేటువంటిది ఉండడం జరిగింది. ఈ హైడ్రోజన్తో పాటు 1వ పీరియడ్ లోపల హీలియం అనేటువంటిది ఉంది. సో ఇది మొదటి వరుస, ఇది 2వ వరుస, 3వ వరుస, 4వ వరుస అనుకున్నట్లయితే ఈ మొదటి వరుస లోపల హైడ్రోజను మరియు హీలియం అనేటువంటివి ఉన్నాయి. అంటే ఈ మొదటి వరుస లోపల కేవలం 2 మూలకాలు మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ 2వ వరుస లోపల 1, 2, 3, 4, 5, 6, 7, 8 మూలకాలు అనేటువంటివి ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ మనకి 2వ వరుస లోపల 8 మూలకాలు అనేటువంటివి ఉన్నాయి. సో ఒక్కొక్క పీరియడ్లో ఉన్నటువంటి మూలకాల సంఖ్యని ఇక్కడ మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాను. 1వ పీరియడ్ లోపల 2 మూలకాలు, 2వ పీరియడ్ లోపల 8 మూలకాలు, అదేవిధంగా 3వ పీరియడ్లో కూడా 8 మూలకాలు అనేటువంటిది ఉండడం జరుగుతుంది. 4వ పీరియడ్లో ఉన్నటువంటి మూలకాల సంఖ్యను కనుక గమనించినట్లయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. ఆ విధంగా 18 మనకి 4వ పీరియడ్ లోపల ఎన్ని ఉన్నాయి? 18 మూలకాలు అనేటువంటివి ఉండడం జరిగింది. 2, 8, 18. అదేవిధంగా 5వ పీరియడ్లో కూడా 18 మూలకాలు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. 18 మూలకాలు అనేటువంటివి ఉంటాయి. ఇంకా 6వ 7వ పీరియడ్ల లోపల మొత్తంగా ఉండేటువంటి మూలకాల సంఖ్య 32 మరియు ఇది కూడా ఇంకొక 32. ఈ విధంగా 2, 8, 8, 18, 18, 32 ఈ రకమైనటువంటి మూలకాలను కలిగి ఉంటాయి. సో ఇవి అడ్డు వరుసలని మనము ఈ అడ్డు వరుసలని పీరియడ్లు అని అనుకున్నట్లయితే ఒక్కొక్క పీరియడ్ లోపల ఎన్ని మూలకాలు ఉంటున్నాయనే విషయాన్ని గమనించడం జరిగింది. 2, 8, 8, 18, 18, 32. సో అందుకోసమే ఈ ఏదైతే మొదటి పీరియడ్ ఉందో దీన్ని వెరీ షార్ట్ పీరియడ్గా పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఆ తర్వాత ఉన్నటువంటి 2 పీరియడ్లు ఏవైతే ఉన్నాయో ఆ 2 పీరియడ్లని షార్ట్ పీరియడ్స్ అని పేర్కొనడం జరుగుతుంది. దీన్ని వెరీ షార్ట్ అని అంటాం, వీటిని ఈ రెండింటిని కలిపి షార్ట్ పీరియడ్స్ అని అంటాం. ఓకేనా? వీటిని లాంగ్ పీరియడ్స్ అని అంటాం. 18 మూలకాలను కలిగి ఉన్నాయి కాబట్టి వీటిని లాంగ్ పీరియడ్స్ అని పేర్కొనడం జరుగుతుంది ఈ రెండింటిని. సో 32 మూలకాలను కలిగి ఉంది కాబట్టి దీన్ని లాంగెస్ట్ పీరియడ్ అని పేర్కొనడం జరుగుతుంది. 32 మూలకాలను కలిగి ఉంది కాబట్టి లాంగెస్ట్ పీరియడ్ అని పేర్కొనడం జరుగుతుంది. మనకు ఇంకా కనుగొనబోయేటటువంటి మూలకాలన్నింటినీ కూడా ఇక్కడ 7వ పీరియడ్లో పొందుపరచడం జరుగుతుంది కాబట్టి ఈ 7వ పీరియడ్ని మనము ఇన్కంప్లీట్ పీరియడ్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ పేర్లు ఇంతకుముందు పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి అంశాలు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మొదటి పీరియడ్ అనేటువంటిది వెరీ షార్ట్ పీరియడ్, ఆ తర్వాత ఉన్నటువంటి 2 పీరియడ్లు అంటే 2, 3 అనేటువంటివి షార్ట్ పీరియడ్లుగా, ఆ తర్వాత ఉన్నటువంటి 2 పీరియడ్లు 4, 5 అనేటువంటివి లాంగ్ పీరియడ్లుగా, ఆ తర్వాత ఉన్నటువంటి 6వ పీరియడ్ లాంగెస్ట్ పీరియడ్గా, ఆ తర్వాత ఉన్నటువంటి 7వ పీరియడ్ అనేటువంటిది ఇన్కంప్లీట్ పీరియడ్గా మనము అసంపూర్ణ పీరియడ్గా మనము పరిగణిస్తాము. ఎందుకంటే కనుగొనబడేటువంటి మూలకాలన్నీ కూడా ఈ 7వ పీరియడ్లో పొందుపరచడం జరుగుతుంది. ఓకే, ఇది ఆవర్తన పట్టికకు సంబంధించినటువంటి కొంత సమాచారం. మరి మరో క్లాస్లో మనము ఆవర్తన పట్టికకు సంబంధించినటువంటి గ్రూపులు, వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లు, మరి మూలకాలను ఇంకా ఏ రకంగా వర్గీకరించవచ్చు అనే అంశాన్ని గమనిద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.